ఓం శాంతి. ఈరోజు మురళి 24/2024. మధురమైన పిల్లలారా, మీరు యోగ బలం ద్వారా ఈ ఉప్పు నీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి. మీరు యోగ బలం ద్వారా ఈ కలియుగాన్ని దాటి ఇంటికి వెళ్ళాలి. దాన్నే బాబా ఈరోజు ఉప్పు నీటి కాలువ అని అంటున్నారు. కావున ఎక్కడికైతే వెళ్ళాలనో దాన్ని స్మృతి చేయండి. మేము ఫకీర్ల నుండి అమీరులుగా అవుతున్నామన్న సంతోషంలో ఉండండి. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళ నుండి అన్నీ పొందేవాళ్ళుగా అవుతున్నామనే సంతోషంలో ఉండండి. ప్రశ్న: దైవీ గుణాల సబ్జెక్టు పైన ఏ పిల్లలకైతే ధ్యాస ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? దైవీ గుణాల సబ్జెక్టు పైన ఏ పిల్లలకైతే ధ్యాస ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: నేను ఎటువంటి కర్మను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలా చేయడం మొదలు పెడతారని వారి బుద్ధిలో ఉంటుంది. బ్రహ్మాబాబా యొక్క స్లోగన్ కదా, మై జో కరం కరుంగా ముజే దేఖ్ సబ్ కరేంగే. వారు ఎప్పుడూ ఎవరిని విసిగించరు. వారి నోటి నుండి ఎప్పుడు తప్పుడు మాటలు వెలువడవు. మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. బాబా సమానంగా సుఖాన్నిచ్చే లక్ష్యం ఉంటుంది. అప్పుడే దైవీ గుణాల సబ్జెక్ట్ పైన ధ్యాస ఉంది అని అనడం జరుగుతుంది. బాబా ముఖ్యంగా ఇక్కడ దైవీ గుణాలపైన ధారణ పైన ధ్యాస ఉంది అంటే బాబా ఏమంటున్నారు? వాళ్ళు మనసా వాచా కర్మణ సదా ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవారుగానే ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. స్మృతి యాత్రను కూడా వారు నేర్పిస్తున్నారు. యోగం చేసేది కూడా బాబా నేర్పిస్తున్నారు. ఈ స్మృతి యాత్ర అర్థముని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో కూడా దేవతలను శివబాబాను స్మృతి చేస్తారు. శివబాబా అని తెలియదు కానీ శివలింగాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయని తెలియదు. బాబా పతిత పావనులు, వారే పావనులుగా తయారు చేసేందుకు ఉపాయాన్ని తెలియచేస్తున్నారు. ఆత్మయే పావనంగా అవుతుంది, ఆత్మనే పతితంగా అవుతుంది. కర్మలను బట్టి పతితంగా, కర్మలను బట్టి పావనంగా అవుతుంది. భారతదేశంలోనే తండ్రి వచ్చి స్మృతి యాత్ర నేర్పిస్తారని మరియు ఇంకెక్కడా నేర్పించారని పిల్లలకు తెలుసు. దైహికమైన యాత్రలైతే పిల్లలు ఎన్నో చేశారు. అనేక తీర్థయాత్రలకు పోయేదంతా దైహిక యాత్రలే కదా, ఎన్నో చేస్తున్నారు. ఈ యాత్రను కేవలం ఒక్క బాబానే నేర్పిస్తారు. మాయ కారణంగా అందరి బుద్ధికి బుద్ధిహీనత అనే తాళం పడింది. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు బాబా ద్వారా మీరు ఎంత వివేకవంతులుగా, ధనవంతులుగా, పవిత్రులుగా ఉండేవారో తెలిసింది. సత్యుగంలో సలహా ఇచ్చేందుకు మంత్రులు కూడా అవసరం లేనంత వివేకవంతులుగా, వజ్ర వైడూర్యాలతో, బంగారు ఇటుకలతో మెహల్స్ కట్టేంత ధనవంతులుగా, సంపూర్ణ పవిత్రులుగా ఉండేవారని ఇప్పుడు తెలిసింది. మనం మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ మనం అలా అవుతున్నాం. బాబా ఎంత గొప్ప అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. లౌకిక తండ్రి ఏ లక్షనో కోటినో ఇస్తారంతే. ఇక్కడైతే మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. కావున మీరు ఇక్కడ చదువుకునేందుకు వచ్చారు. ఎవరి వద్దకు వచ్చారు? స్వయం జ్ఞానసాగరుని దగ్గరికి కదా, అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. బాబా అన్న పదం మమ్మ కన్నా మధురమైనది. తల్లి పాలన చేసినా కానీ తండ్రియే కదా. తండ్రి పాలన వేరు, తల్లి యొక్క పాలన వేరు కదా. తండ్రి ఆస్తిని ఇస్తారు కదా. బాబా అన్న పదము కన్నా బాబా అంటున్నారు, బాబా అన్న పదము మమ్మ కన్నా మధురమైనది. తల్లి పాలన చేసిన తండ్రియే కదా. తన నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు సదా సుఖవంతులుగా, సదా సౌభాగ్యవంతులుగా అవుతున్నారు. బాబా మనల్ని మళ్ళీ ఎలా తయారు చేస్తున్నారు? ఇది కొత్త విషయం ఏమి కాదు. ఉదయం అమీరులుగా, రాత్రి ఫకీరులుగా ఉండేవారు అన్న గాయనం కూడా ఉంది. ఉదయం అమీర్లుగా అంటే సత్యుగం ప్రారంభంలో అమీర్లుగా, కలియుగం చివరిలో ఫకీరులుగా. బాబా అంటున్నారు ఫకీరులుగా ఉండేవారన్న గాయనం కూడా ఉంది.
మీరు కూడా ఉదయం అమీర్లుగా మళ్ళీ తర్వాత రాత్రికి పకీర్లుగా అయిపోతారు. బాబా ప్రతిరోజు పిల్లలు, నిన్న మీరు విశ్వాధిపతులుగా అమీరులుగా ఉండేవారు, ఈరోజు మీరు పకీరులుగా అయిపోయినారన్న స్మృతిని బాబా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉదయం వచ్చినప్పుడు మీరు అమీరులుగా అయిపోతారు. ఉదయం అంటే సత్యుగం అనే ఉదయం. అప్పుడు మళ్ళీ మీరు అమీరులుగా అయిపోతారు. ఇది ఎంత సహజమైన విషయం. పిల్లలైన మీకు అలా సంపన్నులుగా అవుతామని బాబా అంటున్నారు. అవుతున్నామన్న సంతోషం ఉండాలి. బ్రాహ్మణుల పగలు మరియు బ్రాహ్మణుల రాత్రి. ఇప్పుడు పగలు మీరు అమీరులుగా అవుతున్నారు, తప్పకుండా అవుతారు కూడా. కల్ప వెనకలు కూడా అయినాము, ఇప్పుడు కూడా అవుతాము. కానీ నంబర్ వార్ పురుషార్థానుసారంగా అవుతారు. ఇది ఉప్పు నీటి కాలువ, దీన్ని మీరు యోగశక్తి ద్వారా దాటుతారు. కావున మీరు ఎక్కడికైతే వెళ్ళాలనో అక్కడి స్మృతి ఉండాలని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. బాబా స్వయంగా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. కానీ ఎలాంటి దేశమో అలాంటి వేషం వేసుకోవాలి కదా. పవిత్రమైన దేశానికి వెళ్ళాలంటే పవిత్రంగా కావాలి. బాబా అంటున్నారు ఇంటికి వెళ్ళాలి. బాబా స్వయంగా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. ఎంతో ప్రేమగా, మధురమైన పిల్లలారా, మీరే పావనులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. మళ్ళీ పావనులుగా కావాలని బాబా అర్థం చేస్తున్నారు. పావనులుగా అయ్యేందుకు ఇంకా వేరే ఉపాయమే లేదు. బాబా స్మృతి తప్ప వేరే ఉపాయమే లేదు. పతిత పావనుడు వస్తాడని మరియు మీరు వారి శ్రీమతం పైన నడిచి పావనంగా అవుతారని మీకు తెలుసు. పిల్లలైన మీకు మేము ఈ పదవిని పొందుతున్నామని ఎంతో సంతోషం ఉంటుంది. పురుషార్థం బాగా చేస్తే తప్పకుండా ప్రాప్తి యొక్క ప్రాలబ్ధం యొక్క అనుభూతి కలుగుతుంది, సంతోషం కూడా ఉంటుంది. మీరు 21 జన్మల కోసం సదా సుఖవంతులుగా అవుతున్నారని బాబా చెప్తున్నారు. బాబా సుఖధామానికి తండ్రి సుఖధామము, రావణుడు దుఃఖధామం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. బాబా సుఖధామం యొక్క వారసత్వం ఇస్తే రావణుడు దుఃఖధామం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీరిప్పుడు రావణుడు మీ పాత శత్రువని, అతడు మిమ్మల్ని పంచవికారాలు రూపి పంజరంలో వేశాడని తెలుసుకున్నారు. బాబా వచ్చి మిమ్మల్ని బయటికి తీస్తున్నారు. ఎవరు ఎంతగా బాబాని స్మృతి చేస్తారో ఇతరులకు కూడా పరిచయాన్ని ఇస్తారు. స్మృతి చెయ్యని వారు దేహాభిమానంలో ఉంటారు. ఎవరు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా ఇతరులకి కూడా బాబా పరిచయాన్ని ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. బాబా ద్వారా నాకు ఎంత సుఖము, ఎంత హ్యాపీనెస్ ఉంది, ఖుషి ఉంది అన్నప్పుడు ఇతరులకు కూడా ఆ ఖుషి, హ్యాపీనెస్ రావాలని బాబా పరిచయాన్ని ఇస్తారు. స్మృతి చెయ్యని వారు దేహాభిమానంలో ఉంటారు. వారు బాబాను స్మృతి చెయ్యలేరు, అలాగే బాబా పరిచయము ఇవ్వరు. ఆత్మలైన మనం సోదరులం. భిన్న భిన్న పాత్రలను అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడికి వచ్చాం, పరంధామం నుండి. మొత్తం పాత్ర అంతా ఎలా జరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఎవరికైతే పక్కా నిశ్చయం ఉంటుందో వారు వచ్చి ఇక్కడ రిఫ్రెష్ అవుతారు. ఎవరికైతే బాబా పైన పక్కా నిశ్చయం ఉంటుందో వారు వచ్చి ఇక్కడ రిఫ్రెష్ అవుతారు. బాబా మిలనం చేసేందుకు వస్తారు కదా, అర్హతని కలిగి ఉంటారు. ఇది బాబా అంటున్నారు, మీరు టీచర్ వద్దే కూర్చొని చదువుకోవాల్సిన చదువు కాదు. మీరు మీ ఇంట్లో కూడా ఉండొచ్చు, ఈ చదువుని చదువుకోవచ్చు. కేవలం 1 వారం రోజులు బాగా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత బ్రాహ్మణీలు కొందరిని నెలలో, కొందరిని 6 నెలల్లో, కొందరిని 12 నెలల తర్వాత తీసుకొస్తారు. నిశ్చయం కలగగానే తప్పకుండా వచ్చేస్తారు. మేము వికారాల్లోకి వెళ్ళమని రాఖీని కూడా కట్టుకోవాలి. మనం శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తాం. పిల్లలు, మీరు తప్పకుండా నిర్వికారులుగా కావాలని బాబానే అంటున్నారు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. 100 రెట్లు శిక్ష పడుతుంది. 63 జన్మలు మీరు విషయ వికారాల్లో మునుగుతూ వచ్చారు. ఇప్పుడు ఇక పవిత్రులుగా కాండని బాబా చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. ఆత్మలు మీరు సోదరులు కావున ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ఎవరైనా రెగ్యులర్గా చదవకపోతే
వారిని తొందరలో తీసుకురాకూడదు మధుబనానికి. నిశ్చయం ఏర్పడితేనే మధుబనానికి తీసుకురావాల. ఒక్క రోజులో కూడా బాణం తగలచ్చు, కానీ బుద్ధిని కూడా ఉపయోగించాలి. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు. మీది చాలా ఉన్నతమైన కులం. అక్కడ ఎటువంటి సత్సంగాలు మొదలైన ఉండవు. సత్యుగంలో సత్సంగం ఎప్పుడు అవసరం? దుర్గతిని పొందినప్పుడే సత్సంగం యొక్క అవసరం. సత్సంగాలు భక్తి మార్గంలో ఉంటాయి. ద్వాపర యుగం నుంచి సత్యమైన సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది. ఎప్పుడైతే సత్యుగ స్థాపన జరగాల్సి ఉంటుందో అప్పుడే సత్యమైన తండ్రి వచ్చి సత్యమైన సాంగత్యాన్ని ఇస్తున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ రాదు, ఎందుకంటే బుద్ధికి తాళం వేయబడి ఉంది. బాబా వచ్చి చెప్తే తప్ప ఈ రహస్యాలు తెలియదు. ఇప్పుడు ఇక సత్యుగంలోకి వెళ్ళాలి. మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. ఇప్పుడు మనకి సత్యమైన సాంగత్యం లభిస్తోంది. ఆ గురువులు సంగమ యుగానికి చెందిన వారు కాదు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు బాబా పిల్లలు పిల్లలు అని సంబోధిస్తారు. పిల్లలకే సందేశం ఇస్తారు, మహావాక్యం చెప్తారు. ఆ గురువులను మీరు బాబా అనరు. బుద్ధికి పూర్తిగా గాడ్రేజ్ తాళం పడింది. బాబా వచ్చి గాడ్రేజ్ తాళాన్ని తెరుస్తారు. గాడ్ వచ్చి గాడ్రేజ్ తాళాన్ని తెరుస్తున్నారు. మనుషులు వచ్చి వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలని బాబా ఎంత ఉపాయాన్ని రచిస్తున్నారో చూడండి. బాబా అంటున్నారు, మ్యాగజైన్లు అంటే వారపత్రికలు, మాసపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు అనేకులకి ఇవ్వడానికి. అనేకుల కళ్యాణం జరిగినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. ప్రజలను తయారు చేసుకునే పురుషార్థాన్ని చేయాలి. స్వయాన్ని బంధనాల నుండి విముక్తులను చేసుకోవాలి. మనం ఎంతెంత ప్రాప్తిని పొందుకోవాలంటే అంతంత బంధన విముక్తులుగా కావాలి. బాబా సేవలో స్వయంని సంలగ్నం చేసుకున్నప్పుడే అనేక ప్రాప్తులు లభిస్తాయి. శరీర నిర్వహణార్థం సర్వీస్ తప్పకుండా చేయాలి. ఈశ్వరీయ సేవ కేవలం ఉదయం మరియు సాయంత్రం జరుగుతుంది. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇస్తే చాలు, 4 గంటలు. ఆ సమయంలో అందరికీ ఖాళీ ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో ఉండే వాళ్ళకి తప్ప ఉద్యోగాలు చేసే వాళ్ళకంతా సాయంత్రం ఖాళీనే కదా. అందుకే బాబా అంటున్నారు, ఉదయం సాయంత్రం ఇస్తే చాలు. ఆ సమయంలో అందరికీ ఖాళీ ఉంటుంది. ఉదయం అయితే అందరికీ ఖాళీ ఉంటుంది. ఎవరితోనైతే మీరు లౌకిక సర్వీస్ చేస్తారో వారికి కూడా మీరు ఇద్దరు తండ్రులు ఉన్నారన్న పరిచయం ఇవ్వండి. ఎక్కడెక్కడ మీరు జాబ్ చేస్తారో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా బాబా పరిచయం చెప్పండి. లౌకిక తండ్రి అందరికీ వేరువేరు, కానీ పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే. వారు ఉన్నతోన్నతమైన వారు. నాకు కూడా పాత్ర ఉంది బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు నా పరిచయాన్ని తెలుసుకున్నారని బాబా అంటున్నారు. మీరు ఆత్మను కూడా తెలుసుకున్నారు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుత నక్షత్రం మెరుస్తూ ఉంటుంది అని ఆత్మ గురించే గాయనం ఉంది. సిక్కు ధర్మస్థులు చెప్తారు కదా, బ్రుకుటికి బీచ్ మే చమక్తా హువా అజబ్ సితారా. బాబా అంటున్నారు, అది అకాల సింహాసనం కూడా. ఆత్మకి ఎప్పుడూ మృత్యువు రాదు. ఆత్మ నా జన్మించదు, నా మృత్యువు లేదు. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది, మళ్ళీ శరీరం నుంచి గర్భంలోకి ప్రవేశిస్తుంది, మళ్ళీ శరీరాన్ని వదులుతుంది. మృత్యువు ఎప్పుడు రాదు. అది కేవలం మురికిగా మరియు శుభ్రంగా అవుతుంది, పతితంగా పావనంగా అవుతుంది. ఆత్మ ఆసనం బ్రుకుటి మధ్యలోనే శోభిస్తుంది. అందుకే తిలకాన్ని కూడా బ్రుకుటి మధ్యలోనే ఉంచుతారు. మీకు మీరే రాజ్య తిలకాన్ని తీసుకునేందుకు అర్హులుగా తయారు చేసుకోండి. నేను అందరికీ రాజ్య తిలకాన్ని ఇస్తానని కాదు, మీకు మీరు తీసుకోవాలి. బాబా దారి చెప్తారు, కానీ ఆ దారిలో నడిస్తే మనకు రాజ్య తిలకం లభిస్తుంది. ఎవరెవరు చాలా సేవం చేస్తారో బాబాకు తెలుసు. మ్యాగజైన్లలో కూడా చాలా బాగా వ్రాయడం జరుగుతుంది. దాంతోపాటు యోగం గురించి కూడా శ్రమించాలి. కేవలం సేవనే కాదు, యోగం కూడా బాగా చేయాలి, కష్టపడాలి. దాని ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. దినదినము మీరు మంచి రాజయోగులుగా అయిపోతారు. చూడండి బాబా ఏమంటున్నారు, చేస్తూ 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 ఏమవుతుంది, దినదినము మీరు మంచి రాజయోగులుగా అయిపోతారు. ఇప్పుడు మేము శరీరాన్ని వదిలేస్తాం, దాంతో అక్కడికి వెళ్ళిపోతాం అని భావిస్తారు. సూక్ష్మవతనం వరకైతే పిల్లలు వెళ్తారు మనస్సు బుద్ధి ద్వారా. మూలవతనం మన ఆత్మల ఇల్లు అన్నది
పిల్లలకు బాగా తెలుసు. మనుషులు శాంతిధామం కోసమే భక్తిని చేస్తారు, మోక్షం కోసం, గతి సద్గతుల కోసం, ముక్తి కోసం. సత్యుగం గురించి అయితే వారికి తెలీదు. సత్యుగానికి వెళ్ళే శిక్షణనైతే బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వరు. ఇది ప్రవృత్తి మార్గం. ఇరువురు ముక్తిధామంలోకి వెళ్ళాలి, అందరూ వెళ్ళాల్సిందే. వారైతే అనేక అసత్య మార్గాన్ని చెప్తారు, అలా ఎవరూ వెళ్ళరు. అందరినీ చివర్లో బాబానే తీసుకెళ్తారు. ఎవరైనా సాధు సన్యాసులు శరీరం వదిలినారంటే భగవంతుడిలో ఐక్యమైపోయినారంటారు కదా. అందుకే బాబా అంటారు అదంతా అసత్యం. ఒక్కసారి జనన చక్రాలేకి రావడం జరిగితే మళ్ళీ వాపస్ పోరు. అందరినీ చివర్లో బాబానే తీసుకెళ్తారు. ఇది బాబా యొక్క బాధ్యత. కొందరు బాగా చదువుకొని రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మిగిలిన వాళ్ళంతా ఎలా చదువుతారు? వాళ్ళు బాబాను తెలుసుకోలేరు, చదవరు. వారు ఏ విధంగా నంబర్ వారుగా వస్తారో అలాగే నంబర్ వారుగా వెళ్తారు. ఈ విషయాల్లో ఎక్కువగా సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. దాంట్లో ఎట్లా ఏమి అని ఆలోచనలో పోవద్దండి. బాబా స్మృతిలో ఉంటే లాభం, కానీ ఇంక మిగతా విషయాలు ఆలోచన చేసే దాని కారణంగా లాభం లేదు. బాబాను స్మృతి చేసేందుకు కూడా ఖాళీ లభించదు అంటారు. మరి అటువంటి విషయాల్లో మీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటారు? వీరు అనంతమైన తండ్రి, టీచర్ మరియు గురువు. ఈ నిశ్చయం అయితే ఉంది కదా, మరి ఇంకెవ్వరినీ స్మృతి చేయాల్సిన అవసరం లేదు. కల్పపూర్వము కూడా శ్రీమతం పైన నడిచి మనం పావనంగా అయ్యాం. ఇది మీకు తెలుసు. గడియ గడియ సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. మీ పేరే స్వదర్శన చక్రధారి. జ్ఞాన సాగరం నుండి మీరు నింపుకోవడంలో పెద్ద సమయం పట్టదు. చెప్తారు కదా, పిచ్చుక సాగరాన్ని మింగేసింది. మీ పేరే స్వదర్శన చక్రధారి. ఖాళీ అవ్వడంలోనే సమయం పడుతుంది, నింపుకోవడంలో పెద్ద సమయం పట్టదు. సత్యుగం నుంచి కలియుగం వరకు ఖాళీ కావడానికి సమయం పడుతుంది, కానీ కేవలం ఈ సంగమ యుగంలో కొద్ది సమయంలోనే జ్ఞానాన్ని నింపుకుంటాం. ఖాళీ అవ్వడంలో సమయం పడుతుంది. మీరు చాలా కాలం తర్వాత కలిసిన మధురమైన పిల్లలు. ఎందుకంటే మీరు కల్పం తర్వాత వచ్చి నన్ను కలుసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. మన తండ్రితో మనం 5000 సంవత్సరాలైంది విడిపోయి మళ్ళీ కలుసుకుంటున్నాం. ఈ నిశ్చయం పక్కా ఉండాలి. మనం 84 జన్మల తర్వాత మళ్ళీ వచ్చి మన తండ్రిని కలుసుకుంటున్నాం. ఎవరైతే మొదట భక్తిని చేశారో ద్వాపరయుగ ప్రారంభంలో, వారే మొదట జ్ఞానం తీసుకునేందుకు అర్హులుగా కూడా అయ్యారు మమ్మ బాబాలు. ఎందుకంటే భక్తి ఫలం లభిస్తుంది కదా. కావున ఎల్లప్పుడూ మీ ఫలాన్ని లేదా వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఫలము అన్న పదం భక్తి మార్గానికి చెందినది. వారసత్వం అనేది సరైనది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. అంతే కదా. ఎట్లాంటి తండ్రినో అట్లాంటి ఆస్తి ఇస్తారు. బాబా అనంతమైన తండ్రి, వారి ద్వారా ప్రాప్తించే వారసత్వం కూడా అనంతమైనది. ఇంకా వేరే ఉపాయమే లేదు. బాబా స్మృతి తప్ప వేరే ఉపాయమే లేదు. భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో సుప్రసిద్ధమైనది. మేము భారతదేశ ప్రాచీన యోగాన్ని నేర్చుకుంటున్నామని వారు భావిస్తారు, నేర్పిస్తాన్నామనుకుంటారు. కానీ డ్రామానుసారంగా హఠయోగులుగా అయిపోతారని బాబా అర్థం చేస్తున్నారు. మీరిప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. డ్రామానుసారంగా బాబానే వచ్చి నేర్పిస్తారు. పిల్లలైన మీరిప్పుడు సత్యమైన వారిగా కావాలి. సత్యమేవ జయతే, సత్యమైన వారిగా కావాలి. ధర్మంలోనే శక్తి ఉంది. ధర్మం అంటేనే ధారణ. మిమ్మల్ని ఏ దేవీ దేవతలుగా అయితే తయారు చేశానో ఆ ధర్మం ఎంతో సుఖమిచ్చే ధర్మం. ఎవరైతే నాతో యోగాన్ని జోడిస్తారో వారికే నా నుండి శక్తి కూడా లభిస్తుంది. బాబా డైరెక్ట్ చెప్తున్నారు. కావున తండ్రి స్వయం ఏ ధర్మాన్నైతే స్థాపిస్తున్నారో, అది సనాతన దేవీ దేవత ధర్మం ఏదైతే స్థాపిస్తున్నారో అందులో ఎంతో శక్తి ఉంది. మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అయిపోతారు. ఇందులో చాలా గొప్ప శక్తి ఉందని బాబా చెప్తున్నారు. ఈ ధర్మం యొక్క మహిమనే బాబా చేస్తున్నారు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి అనేకులకు శక్తి లభిస్తుంది. ఎవరెవరు బుద్ధి యోగాన్ని జోడిస్తారో వాళ్ళందరికీ శక్తి లభిస్తుంది. నిజానికి అందరికీ శక్తి లభిస్తుంది, కానీ నంబర్ వారుగా లభిస్తుంది. మీకెంత శక్తి కావాలనుకుంటే అంత శక్తిని బాబా నుండి తీసుకోండి. కేవలం కనెక్షన్ సరిగ్గా పెట్టుకుంటే
తప్పకుండా శక్తి లభిస్తుంది. మళ్ళీ దైవీ గుణాల సబ్జెక్ట్ కూడా కావాలి. ఎవరిని విసిగించకూడదు, దుఃఖం ఇవ్వకూడదు. వీరు ఎప్పుడూ ఎవరితోనూ దుఃఖం కలిగించే మాటలు మాట్లాడరు బాబా. ఎటువంటి కర్మలనైతే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని బాబాకు తెలుసు. బ్రహ్మ బాబా అసురీ గుణాల నుండి దైవీ గుణాల్లోకి రావాలి. నేను ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా అని స్వయంని పరిశీలన చేసుకోవాలి. బాబా అంటున్నారు ఎంతెంత స్వయం పరిశీలన ప్రతిరోజు ఆవశ్యకత. ఎవరికి దుఃఖం ఇవ్వని వారు ఎవరూ ఉండరు. ఏమంటున్నారు బాబా అంటే ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికి దుఃఖాన్ని ఇస్తారు అంటున్నారు బాబా. ఏవో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వకుండా ఉండే స్థితి అంతిమంలోనే వస్తుంది. ఈ సమయంలో మనం పురుషార్థ అవస్థలో ఉన్నాం. ప్రతి విషయము నంబర్వార్ పురుషార్థానుసారంగానే జరుగుతుంది. అందరూ సుఖం కోసమే పురుషార్థం చేస్తారు, కానీ తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుఖాన్ని ఇవ్వలేరు. సోమనాథ మందిరంలో ఎన్ని వజ్రవైడూర్యాలు ఉన్నాయో గమనించడం జరుగుతుంది కదా. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? షావుకారులుగా ఎలా అయ్యారు? రోజంతా ఈ చదువు చింతనలోనే ఉండాలి. ఎట్లా తయారైనారు, ఎట్లా ఆ విధంగా జరిగింది, ఇవన్నీ జ్ఞానం యొక్క విచారసాగర మంథనం రోజంతా జరుగుతూ ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. మీరు ఈ పురుషార్థాన్ని చేశారు కావుననే మీ మాల తయారైంది, కల్పకల్పము తయారవుతుంది. మాల దేని స్మృతి చిహ్నం అనేది కూడా మీకు తెలుసు. వారైతే మాలను స్మరించి ఎంతో నశాలో నిమగ్నమైపోతారు. భక్తిలో ఏం జరుగుతుంది మరియు జ్ఞానంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు, కానీ జ్ఞాన మార్గంలో మాలలోని పూసలుగా మనం అవుతున్నాము, స్మరణకు యోగ్యులుగా మనం తయారవుతున్నామని మనకు తెలుసు. మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. పురుషార్థం చేయిస్తూ చివరికి అంతిమ సమయం యొక్క రిజల్ట్ కల్పపూర్వం వలె వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమని తాము ప్రతిరోజు పరిశీలించుకుంటూ ఉండాలి. బ్రహ్మ బాబా వాళ్ళు కూడా స్వయం పరిశీలించుకునేవాళ్ళు కదా. లౌకికంలోనే దర్బార్ పెట్టేవాళ్ళు, రాత్రిపూట మనస్సు బుద్ధి సంస్కారాలనే మంత్రులతో మాట్లాడేవాళ్ళు. పరిశీలన అవసరం. మేము ఈ విధంగా అవ్వాలని మీరు భావిస్తున్నారు. పురుషార్థం యొక్క మార్జిన్ లభించింది. నంబర్వార్ పురుషార్థానుసారంగా బాబా కూడా మీకు స్వాగతం పలుకుతారు. పిల్లలైన మీరు ఏ స్వాగతంనైతే చేస్తారో దానికన్నా ఎక్కువగా బాబా మీ స్వాగతం చేస్తారు. మీకు స్వాగతం పలకడమే బాబా పని. స్వాగతం అనగా సద్గతి. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన స్వాగతం, గౌరవం. మనకి కానుకనిచ్చేది, జీవన్ముక్తినిచ్చేది, స్వర్గం వారసత్వం ఇచ్చేదే స్వాగతం. మీ అందరికీ స్వాగతం పలికేందుకే బాబా వస్తారు. అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा నమస్తే. థ్యాంక్ యూ బాబా. సారాంశం: అనేకుల ఆశీర్వాదాలను తీసుకునేందుకు కళ్యాణకారులుగా కావాలి. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా స్వయంని బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని ఉదయము సాయంత్రము ఈశ్వరీయ సేవను తప్పకుండా చేయాలి. అనేకుల ఆశీర్వాదాలను తీసుకునేకి కళ్యాణకారులుగా కావాలి. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కూడా స్వయంని బంధనాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. ఉదయము సాయంత్రం ఈశ్వరీయ సేవలో తప్పకుండా ఉండాలి. అందుకే బాబా అంటున్నారు, ఫ్రీ చేసుకొని ఉదయం సాయంత్రం బాబా వాళ్ళ సేవలో ఉండాలి. దినమంతా కావాలంటే మీ లౌకిక కార్యవ్యవహారాల్లో ఉండండి, కానీ ఉదయము సాయంత్రం 4 నుంచి 8, సాయంత్రం 6 నుంచి 8 కనీసం బాబా వాళ్ళ సేవలో ఉండాలి. రెండో విషయం, ఇతర విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా బాబాను స్మృతి చేస్తూ శక్తిని తీసుకోవాలి.
సత్య సాంగత్యంలోనే ఉండాలి, సత్యమైన బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి. మనసా వాచ కర్మణ అందరికీ శక్తినిచ్చే పురుషార్థాన్నే చేయాలి. మనసా వాచ కర్మణ అందరికీ శక్తినిచ్చే పురుషార్థాన్నే చేయాలి. వరదానం. పవిత్రత వరదానాన్ని నిజ సంస్కారంగా తయారు చేసుకొని పవిత్ర జీవితాన్ని తయారు చేసుకునే శ్రమ నుండి ముక్తులుగా కండి. వివరణ. చాలామంది పిల్లలకు పవిత్రతలో కష్టం అనిపిస్తుంది. వరదాత అయిన తండ్రి నుండి జన్మించిన వెంటనే వరదానం తీసుకోలేదని అర్థం. వరదానంలో కష్టం ఉండదు. బ్రాహ్మణాత్మలైన ప్రతి ఒక్కరికి జన్మ తీసుకుంటూనే లభించే మొదటి వరదానం పవిత్ర భవ యోగి భవ. ఏ విధంగా జన్మతో వచ్చిన సంస్కారాలు చాలా దృఢంగా ఉంటాయో అలా పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారం, నిజ సంస్కారం. ఈ స్మృతి ద్వారానే పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోండి. అప్పుడు శ్రమ నుంచి ముక్తులైపోతారు. స్లోగన్. ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధ భావన ఉంటుందో వారే ట్రస్టీలు. శుద్ధ సేవ యొక్క స్వార్థం యొక్క భావన కాకుండా సేవ యొక్క శుద్ధ భావన ఉంటే వారే ట్రస్టీలు అని బాబా చెప్తున్నారు. 20వ తేదీ అవ్యక్త ఇషారా. చింత మరియు నిశ్చింతత గురించిన జ్ఞానం ఇప్పుడు మీకుంది. ఇది ఉన్నప్పటికీ ఆ స్థితిలో సదా మీరుంటారు. జ్ఞానం ఇప్పుడుంది మీకు. అనేక చింతలున్నా నిశ్చింతగా ఉండగలుగుతాం. అందుకే నిశ్చింతపురికి చక్రవర్తులు అని అంటారు. బికారులుగా ఉన్నా కానీ బికారులుగా ఉంటూ నిశ్చింతపురికి చక్రవర్తులు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ దివ్య గుణాలతో జ్ఞానంతో నిండుగా ఉంటాం కాబట్టి నిశ్చింత చక్రవర్తులు. చక్రవర్తులలో లేక రాజులలో రాజ్యాన్ని నడిపించే శక్తి ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఆ ఆటోమేటిక్ శక్తిని ఒకవేళ సరైన రీతిలో కార్యంలో ఉపయోగించకపోతే ఎక్కడో ఒక చోట తప్పుడు కార్యాల్లో చిక్కుకొని పోతారు. అప్పుడు రాజరికం యొక్క శక్తిని కోల్పోతారు మరియు రాజ్య పదవిని పోగొట్టుకుంటారు. నిశ్చింతగా లేకుండా చింతల్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనం ఎక్కడ ఉపయోగించాలా సరైన రీతిలో ఉపయోగించకపోతే అనేక దాండ్లలో చిక్కుకొని పోతాము, రాజ్య తిలకం నుంచి దూరం అయిపోతాం. అందుకే బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ స్థితిని పొందాలా. బికారుల నుండి మనం నిశ్చింతపురికి చక్రవర్తులుగా అయినామనే నశాలో ఉండాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.